దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సాక్షిగా ఘటన, కంప్యూటర్లో ఫర్నిచర్ ధ్వంసం, 2:30 గంటల హడావిడి, పత్రికను బయటికి రానివ్వమని చింతమనేని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదు కొనలేం అంటూ కూటమి సర్కార్ నిర్వాహకం, చేతులెత్తేసిన అధికారులు, లక్ష్యం పూర్తయింది. ధాన్యం కొనుగోలు నిలిపివేత, తూర్పులో రైతుల పడిగాపులు, రంగంలోకి దిగిన దళారులు, తక్కువ ధర కొనుగోళ్లు, అందినగాడికి తెగ నమ్ముకుంటున్న అన్నదాతలు, 50% కూడా పూర్తి కాని వరి కోతలు, అప్పుడే లక్ష్యం పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్, హనీ ట్రాప్ కేసులో నిందితురాలు కాదంబరి జత్వానికి తప్పుడు ఫిర్యాదు, 2 ఐపీఎస్లు సస్పెన్షన్ తప్పుబట్టి న్యాయస్థానం, తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్కి వెళ్లని పిఎస్ఆర్, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ అరెస్ట్, కాదంబరి జత్వాని ఆరోపణలు తోసిపుచ్చిన పిఎస్ఆర్, హైదరాబాద్లో అరెస్ట్ సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ అత్యుత్సాహం, సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు, మరిన్ని అక్రమ కేసులకు కుట్ర అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వపు డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్. కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఆయన సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలప బల వేసి బడాబాబుల్ని బురిడి కొట్టించే నేర చరిత్రను ముంబైకి చెందిన మోడల్ కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అక్రమంగా అరెస్ట్ చేసింది. మంగళవారం తెల్లవారుజామున సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులో తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కాదంబరి జత్వాని విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, టీ కాంతి రాణా, విశాల్ గున్నిలపై కేసు నమోదు చేసి వాళ్ళని సస్పెండ్ చేసింది. వాళ్ళపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసును సిఐడికి అప్పగించింది. అయితే ఈ కేసులో టీ కాంతి రాణా, విశాల్ గున్నిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. కాగా ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్కి వెళ్లాలన్న పలువురు సూచనలు పిఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూర్తంగా ఆయన అరెస్ట్ చేసింది. ఈ అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు ఇప్పటివరకు విచారించనే లేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు, విచారణకు పిలవను లేదు. తాను ఎక్కడున్నది ఆయన ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదు. అయినా సరే సిఐడి అందుకు విరుద్ధంగా వివరించి ఆయన అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ కేసుతో కానీ సిఐడితో కానీ సంబంధం లేని కోయ ప్రవీణ్ మరికొందరు పోలీసులతో కలిసి పిఎస్ఆర్ ఆంజనేయుల నివాసం సమీపంలో హడావిడి చేశారు. పిఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా లేదా ఎక్కడికైనా వెళ్తున్నారా అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్ట్ చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పిఎస్ఆర్ నివాసంలోకి వెళ్ళి ల్యాప్టాప్ కావాలి, ఏవేవో పత్రాలు కావాలి, డివైజులు కావాలంటే హడావిడి చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పెట్టి సిఐడి అధికారులు పచ్చకుట్రను అమలు చేసేందుకు పెద్దపీట వేశారు. విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని దాదాపు 6 గంటల పాటు విచారించారు. హనీ ట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు విజయవాడ సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నిని ఆదేశించారా, అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారని ప్రశ్నించారు. తనకి ఈ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని, ఇంటెలిజెన్స్ అధికారులు కేసులు దర్యాప్తు వ్యవహారాలు పర్యవేక్షించారని పిఎస్ఆర్ జవాబిచ్చినట్టు తెలిసింది. తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పుడు విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలు తామని రిమాండ్కి తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కాదంబరి జత్వాని చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. కాగా పిఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పరుతున్నట్టు సమాచారం. కాదంబరి జత్వాన్ని తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానం నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తుంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురాం కృష్ణరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్ర అక్రమ కేసులతో ఆయన వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రను పదును పెడుతున్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.